హైదరాబాద్ శివారులో ఉన్న ఒక కాలనీలోని విల్లాలో రాజుకాకి, రాణి పిచ్చుక అనే భార్యాభర్తలు నివసించేవారు. రాజుకాకి ఒక ప్రైవేట్ బ్యాంకులో లోన్ రికవరీ ఆఫీసర్గా పనిచేస్తూ ఉంటాడు. భార్య రాణి పిచ్చుక హౌస్ వైఫ్. ఇద్దరిది ప్రేమ వివాహం కాదు, పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఇద్దరు ఎంతో అన్యోన్యంగా కబుర్లు చెప్పుకుంటూ కలిసిమెలిసి భోజనం చేయటం, సాయంత్రం అలా సరదాగా బయటికెళ్ళి ఐస్ క్రీం తినడం, సినిమాలకు వెళ్లడం చేస్తూ ఉండేవాళ్లు. ఒకరోజు సాయంత్రం, చెప్పు రాణి, ఈరోజు ఎక్కడికెళ్దాం? ఏదైనా పార్కుకి వెళ్దామా? వెళ్దాం రాణి, మనం ఇంతవరకు ఏ పార్కుకి వెళ్ళలేదు కదా, ఈరోజు వెళ్దాం. అలాగే నైట్ డిన్నర్ కూడా బయటే చేద్దాం. బయట ఎందుకు చెప్పండి, నేను ఇంట్లో ప్రిపేర్ చేసేస్తానులే. వద్దులే రాణి, బయట తినేద్దాం అని భర్త రాజుకాకి చెప్పడంతో భార్య రాణి పిచ్చుక ఏం మాట్లాడలేదు. ఇంటికి తాళం వేసి వెళ్ళిపోతారు. అప్పుడు పక్కింట్లో ఉంటున్న శశిపావురం చూసి కుళ్ళుకుంటుంది. ఆవేశంగా ఇంట్లోకొచ్చింది. తన భర్త వసీపావురం టీవీ చూస్తూ చపాతీ తింటూ ఉంటాడు. శశి అడ్డుగా నిలబడింది. ఏమిటి శశి, టీవీకి అడ్డుగా నిలబడ్డావు? తప్పుకో. నేను తప్పుకోను అంది వసీపావురం. అయితే నేను తప్పుకుంటాను అని వసీపావురం కొంచెం పక్కకు జరిగింది. టీవీ చూస్తూ చపాతీ తింటూ ఉంటుంది. శశిపావురం కోపంగా చూసి మళ్లీ అడ్డుగా నిలబడింది. వసీపావురం చిరాగ్గా చూశాడు. ఏం మాట్లాడకుండా శశిపావురం కూడా అంతే చిరాగ్గా చూసింది. నీకేదో కావాలని నీ చూపులు చెబుతున్నాయి శశి, కాని మనకున్న బడ్జెట్లో అలాంటి సరదాలు కుదరవని ఇంతకుముందే చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, అడ్డు తప్పుకో శశి. పార్కుకి వెళ్లాలనే నా సరదాని తమరు తీర్చనప్పుడు టీవీ చూడాలనే మీ సరదాని నేనెందుకు తీరుస్తాను? తీర్చనుగాక తీర్చను. అలా అంటావా? అయితే కేబుల్ కనెక్షన్ తీసేద్దాం అని భర్త వసీపావురం అనగానే కోపంగా భార్య శశిపావురం అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఒక పార్కులో రాణి పిచ్చుక, రాజుకాకి కూర్చుని వేడివేడి మొక్కజొన్నలు తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇద్దరు మురిపెంగా నవ్వుకుంటున్నారు. కాని వాళ్ల నవ్వులో జీవం లేదు. ఒకరి సంతోషం కోసం ఒకరు పైకి నవ్వుతున్నట్టుగా ఉంది ఆ నవ్వు. ఆ ఇద్దరి మనసులోతుల్లో 3 ఏళ్ల తమ అన్యోన్య దాంపత్యంలో తమకెందుకు సంతానం కలగడం లేదు అన్న బాధ ఉంది. ఆ రోజు రాత్రి భర్త రాజుకాకి బలవంతంగా కళ్ళు మూసుకుని నిద్రపోవడానికి ప్రయత్నిస్తూ తనలో తాను, నానిగాడు చెప్పినట్టు ముందు నేను వెళ్లి పిల్లల కోసం డాక్టర్కి చూపించుకుంటాను. ఏదైనా లోపం ఉంటే తగిన మందులు వాడతాను. అప్పుడు రాణిని హాస్పిటల్కి తీసుకెళ్తాను అనుకుంటాడు. భార్య రాణి పిచ్చుకకి నిద్ర రావడం లేదు. తనలో తాను, పిల్లల కోసం హాస్పిటల్కి వెళ్లి చూపించుకుందామంటే ఏమంటాడో ఏమో. ఎందుకైనా మంచిది, ఆయనకి తెలియకుండా నేను వెళ్లి చెక్ చేయించుకుంటాను. నాలో ఏదైనా సమస్య ఉంటే ఆయనకి తెలియకుండా మందులు వాడతాను అని ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఇద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు పిల్లల గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతారు. 2 రోజుల తర్వాత సెలయేరు ఒడ్డున బాధగా కన్నీళ్లు పెట్టుకుంటున్న రాజుకాకి దగ్గరికి నానికాకి వచ్చింది. రాజుకాకి, నానికాకి ఇద్దరు ప్రాణ స్నేహితులు. చిన్నప్పుడు 6వ తరగతిలో మొదలైన వాళ్ల పరిచయం నేడు ఒక ప్రైవేట్ బ్యాంకులో లోన్ రికవరీ ఆఫీసర్స్గా పనిచేసేంతవరకు కొనసాగుతూనే వస్తోంది. నేనెలా ఓదార్చాలో నాకు తెలియడం లేదురా అంది నానికాకి. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేరా ప్లీజ్. నేను కూడా అదే అనుకున్నాన్రా, కానీ రాణి నాకు పదే పదే ఫోన్ చేస్తోంది, మెసేజ్ చేస్తోంది. నీ ఫోన్ ఏమైందిరా? నాకు పిల్లలు పుట్టారని ఏ క్షణమైతే తెలిసిందో ఆ క్షణమే ఫోన్ ముక్కలైందని అర్థమైంది. నా ఫోన్ నుంచి రాణితో మాట్లాడు. ఇంటి దగ్గర రాణి కుదుట పడుతుంది. నీ మనసు ఎప్పుడు ప్రశాంతంగా మారుతుందో అప్పుడే ఇంటికి వెళ్ళు. నేనిప్పుడు రాణితో మాట్లాడలేనురా. అయితే నేనిక్కడి నుంచి వెళ్ళను. రాజుకాకి కోపంగా చూశాడు. నీ కోపానికి నీ దగ్గర పనిచేసేవాడు భయపడతాడేమో కానీ నీ ప్రాణ స్నేహితుడైన నేను కాదు. రాజుకాకి ఆవేశంగా, ఏం చెప్పాలిరా రాణికి? ఏం చెప్పాలి? నాకు పిల్లలు పుట్టరని తెలిసింది. రాణికి పిల్లలు కావాలని తన కోరికని నేను తీర్చలేను. నాకు విడాకులు ఇచ్చి నీకు నచ్చిన వాణ్ణి మరో పెళ్లి చేసుకోమని చెప్పాలా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? రాణి ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్లారా? రిపోర్ట్స్ వచ్చాయా? మీకు పిల్లలు పుట్టే అవకాశం ఉందా లేదా అని అడుగుతుందిరా. అప్పుడు నేను బాధతో నాకు పుట్టరని తేలిపోయింది రాణి అని చెప్పాలా? చెప్పరా? ఒరే రాజు, ఆవేశంలో ఏదేదో మాట్లాడుతున్నావు. అసలు నువ్వు ఇలాంటి టెస్ట్ చేయించుకుంటున్న విషయం రాణికి చెప్పలేదు కదా అని నానికాకి చెప్పిన తర్వాత రాజుకాకి ఆవేశం తగ్గించుకున్నాడు. నిజమేరా నాని, నేను టెస్టులు చేయించుకుంటున్నానని రాణికి చెప్పలేదు. ఒక విధంగా చెప్పకపోవడమే మంచిదైంది. నీలోని ఈ ఆవేశం నీ కాపురాన్ని ఏం చేస్తుందోనన్న భయం పట్టుకుందిరా నాకు. తమరింతవరకు నా మీద చూపించిన జాలి చాలు, ఇక మీ ఇంటికి వెళ్ళండి నాన్నగారు. అది కాదురా రాజు, ఒక్కసారి రాణితో మాట్లాడాలి అంతే కదా. ఫోన్ చేసివరా, మాట్లాడతాను. నానికాకి రాణి పిచ్చుకకి ఫోన్ చేశాడు. హలో రాణి, ఫోన్ రాజుకిస్తున్నాను, మాట్లాడు అని చెప్పి రాజుకాకి ఫోన్ ఇచ్చాడు. హలో రాణి,
నేను వర్క్ మీద బయటకొచ్చాను. రాణి పిచ్చుక టెన్షన్తో, మీ ఫోన్ ఏమైంది? అదే కింద పడి పగిలింది. నేను రావటానికి కొంచెం టైం పడుతుంది. పదే పదే నానికి ఫోన్ చేసి వాడిని ఇబ్బంది పెట్టకు. వాడి పనిలో వాడు ఉంటాడు కదా. ఇప్పుడు మీరు మాట్లాడారు కదా, ఇక నేను నానికి ఫోన్ చేయను, ఇబ్బంది పెట్టను. మీరు ఇంటికి వచ్చే వరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను, సరేనా? నాకు టైం పట్టేలా ఉంది రాణి. నా కోసం చూడకుండా తిని పడుకో. అది కాదండి, మీకు ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నాను. సరే సరే, నేను పని మీద ఉన్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఈ శుభవార్త మీకు మాత్రమే చెప్పాలండి, తొందరగా రండి. చెప్పాను కదా రాణి, పని మీద ఉన్నాను, వచ్చాక చెప్తూ గాని, బై అని ఫోన్ పెట్టేశాడు. రాణి పిచ్చుక కొంచెం బాధగా, ఇంకాసేపు మాట్లాడితే అయ్యగారు నాలుక ఏమైనా అరిగిపోతుందేమో. అయినా సంతోషంగా ఏమిటా శుభవార్త అని అడుగుతాడనుకున్నాను, కానీ అడగలేదు. పైగా ఫోన్ పెట్టేశాడు అనుకుంటూ టీవీ పెట్టుకుంది. ఇక వెళ్ళరా నాని, నేను రాణితో మాట్లాడాను కదా, ఇక నీకు ఫోన్ చేయదు, వెళ్ళు. నేను కాసేపు ఆగి వెళ్తాను. సరేరా, నువ్వు జాగ్రత్తగా ఇంటికెళ్ళిన తర్వాత నాకు రాణి ఫోన్ నుంచి ఫోన్ చెయ్యి. చేస్తాలేరా. అయినా నాకు ఒక విషయం చెప్పరా, పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళు భర్తలకు మాత్రమే చెప్పే శుభవార్త ఏమై ఉంటుందిరా? ఇంకేముంటుందిరా, తను తల్లి కాబోతున్న విషయాన్ని ముందుగా తన భర్తకే చెప్పాలనుకుంటారు ఎవరైనా. అయినా ఎందుకలా అడుగుతున్నావు? తొందరగా ఇంటికి రండి, మీకు శుభవార్త చెప్పాలని రాణి చెప్పింది. నాని కాకి సంతోషంగా, కంగ్రాట్స్ రామా, నువ్వు తండ్రి కాబోతున్నావు. రాజు కాకి ముఖంలో ఎలాంటి సంతోషం లేదు, పైగా తనలో సందేహం, అనుమానం మొదలైంది. రాజు కాకి తనలో, నాకు పిల్లలు పుట్టే అవకాశం 1% ఛాన్స్ కూడా లేదని డాక్టర్ చెప్పాడు. మరి రాణి పిచ్చుక ఎలా తల్లి కాబోతోంది? అంటే రాణి పిచ్చుక అని బాధగా తలదించుకున్నాడు. నాని కాకి ఏం అర్థం కావడం లేదు, అయోమయంగా చూస్తున్నాడు. రాజు కాకి గట్టిగా నో అని అరిచాడు. నాని కాకితో పాటు సెలయేరు కూడా అదిరిపడింది. పచ్చని పంట పొలాల మీదున్న పక్షులన్నీ ఎగిరిపోయాయి. నాని కాకి అదిరిపడి కంగారుతో, ఏమైందిరా, ఎందుకలా అరిచావు? రాణి కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిని నేను కాదురా. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు రాజు, నువ్వు రాణి భార్యాభర్తలనే విషయాన్ని మర్చిపోతున్నావురా. ఎట్టి పరిస్థితుల్లో నేను తండ్రిని కాలేనని రిపోర్ట్స్ చెప్తున్నప్పుడు రాణి పిచ్చుకకి ప్రెగ్నెన్సీ ఎలా వస్తుందిరా? తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి నేనెలా తండ్రిని అవుతానురా? నాని కాకి మౌనంగా ఉన్నాడు. మాట్లాడవేరా, అలా బెల్లం కొట్టిన రాయిలా ఉన్నావు, మాట్లాడు. ఏం మాట్లాడాలరా? నీలో అనుమానం మొదలైంది. ఒక్కటి మాత్రం చెప్పగలను, రాణి పిచ్చుక ఏ తప్పు చేయలేదని. అంతేనా? అంతేరా. నువ్వు ఇంటికెళ్ళిన తర్వాత రాణితో గొడవ పడకుండా ముందు తను చెప్పాలనుకున్న ఆ శుభవార్త ఏమిటో విను. అన్నీ నీకు నువ్వుగా ఊహించుకొని పిచ్చి పిచ్చిగా వాగకు. నువ్వు చెప్పినట్టు ప్రతి భార్య తన భర్తకి చెప్పే శుభవార్త తను తల్లి కాబోతోందని. ఇప్పుడు నేను ఇంటికెళ్ళిన తర్వాత కూడా రాణి చెప్పబోయే శుభవార్త కూడా అదే అయి ఉంటుందిరా. దానికి నా చేతిలో మూడిందిరా ఈరోజు అని రాజు కాకి ఆవేశంగా అక్కడి నుంచి బయలుదేరాడు. ఈ విషయం తెలియని రాణి పిచ్చుక ఇంట్లో సంతోషపడుతూ, ఆయన రాగాని నాలో ఎలాంటి సమస్య లేదు, తల్లినయ్యే అవకాశం 100% ఉందని చెప్పాలి. అప్పుడు ఆయన పడే సంతోషాన్ని సెల్ ఫోన్లో బంధించాలి అనుకు. రాత్రి 9 దాటింది. పైగా చలికాలం. అడవిలో అక్కడక్కడ ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్న పక్షులన్నీ నిండుగా దుప్పటి కప్పుకొని పడుకున్నాయి. మీనా చిలుక మాత్రం కిచెన్లో నిలబడి చక్కగా సర్దుకున్న గిన్నెలను చూస్తూ ఉంటుంది. అప్పుడే మీనా భర్త బాలు వచ్చాడు. మీనా, ఇంకెంతసేపు చూస్తావు? వెళ్ళి పడుకుందాం పదా. నీకు నిజం చెప్పనా? బాలు చిలుక కంగారుతో, కొంపతీసి నువ్వు వెజిటేరియన్ కాదా? మన రెస్టారెంట్ దగ్గర ఆ దేవాగ్రతతో చికెన్ గురించి డిస్క్రిప్షన్ పెట్టినప్పుడే నాకు డౌట్ వచ్చింది మీనా. మీనా చిలుక కొంచెం కోపంగా, అప్పా ఆపతారా మీ వెజ్ నాన్ వెజ్ గొడవా? అది కాదు మీనా. ఎప్పుడు చూడు వెజ్ నాన్ వెజ్ గొడవేనా? నీట్గా సర్దుకున్న కిచెన్ని నేనెందుకు ఇలా చూస్తున్నానో కూడా అడగాలనిపించటం లేదా? నువ్వెందుకు చూస్తున్నావు, నువ్వెందుకు బాధపడుతున్నావో తెలిసిన తర్వాత అడగడం ఎందుకు చెప్పు. అయితే మన ఇంట్లో దెయ్యం ఉందని మీరు కూడా నమ్ముతున్నారా? నమ్మడం లేదు మీనా. నాకు మాత్రం చాలా గట్టి నమ్మకం ఉంది. ఖచ్చితంగా మన ఇంట్లో దెయ్యం ఉంది. ఇప్పుడు ఇంత నీట్గా సర్ది పెట్టుకున్న కిచెన్ మార్నింగ్ లేచి చూసేసరికి చిందరవందరగా ఉంటుంది. అలా కంటికి కనపడకుండా ఒక దెయ్యం మాత్రమే చేస్తుంది, మనుషుల వల్ల కాదండి. నిజం చెప్పు మీనా, ఈ ఇంట్లో నువ్వున్న తర్వాత కూడా ఇంకో దెయ్యం ఉంటుందంటావా? మీనా చిలుక కోపంగా, అంటే నేను దెయ్యంలా కనిపిస్తున్నానా మీ కంటికి? మరి లేకపోతే ఏంటి మీనా, దెయ్యం అంటూ భయపడుతున్నావు? నాకు తెలుసు, నేనేం చెప్పినా మీరు నమ్మరు. ఆ దయ్యాన్ని పట్టుకుని మీకు చూపిస్తాను, అప్పుడు ఖచ్చితంగా నమ్ముతారు. అది కాదు మీనా, దయ్యం అంటే ఒక కిచెన్లోకి ఎందుకు వస్తుందో చెప్పు. కిచెన్లోని సామాన్లని, సరుకులనే ఎందుకు పాడు చేస్తుంది? మన బెడ్రూమ్లోకి ఎందుకు రావటం లేదు? మన బెడ్ని, బీరువాని ఎందుకు నాశనం చేయలేదు చెప్పు మీనా. కిచెన్ మాత్రమే నాశనం చేస్తుందంటే ఈ దయ్యం తిండిపోతు దయ్యం అని ఉండొచ్చుగా. అబ్బా మీనా, దయ్యాల్లో కూడా తిండిపోతు దయ్యాలుంటాయా?
మనుష్యులలో తిండిబోతు మనుషులు ఎలా ఉన్నారో దయ్యాలలో కూడా తిండిబోతు దయ్యాలుంటాయి. సరే సరే, ఎందుకు పనికిరాని ఆ దయ్యాల గురించి ఇప్పుడు నీతో గొడవ ఎందుకు నాకు? పద వెళ్ళి పడుకుందాం. ఈ చలికి అందరూ నిండుగా దుప్పట్లు కప్పుకుని వెచ్చగా పడుకుని ఉంటారు. పదండి, మనం కూడా పడుకుందాం. బాలు, మీనాచిలుకలు వచ్చి పడుకుంటాయి. సమయం అలా గడుస్తూ ఉంటుంది. రాత్రి 11 కావస్తోంది. తన ఇంట్లో చలిమంట వేసుకున్న రాణి పిచ్చుక హుషారుగా, నా తిండిబోతు ఆకలిని ఇక కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కాదు. టైం 11కి దగ్గర పడుతోంది. చలికాలం కావడంతో అందరూ నిండుగా దుప్పట్లు కప్పుకుని వెచ్చగా పడుకుని ఉంటారు. ఇప్పుడు నేను దొంగతనంగా వెళ్ళి నా తిండిబోతు ఆకలిని తీర్చుకోవాలి అనుకుని ఏమాత్రం ఆలస్యం చేయకుండా బెడ్ మీదకొచ్చింది. భర్త రాజుకాకి పడుకున్నాడు. నాకొక తిండిబోతు భార్య ఉంది, తన ఆకలి ఎలా తీర్చాలనే బెంగ ఏమాత్రం లేకుండా దుప్పటి కప్పుకుని ఎంత ప్రశాంతంగా పడుకున్నాడో చూడు. భర్త అంట, భర్త. అసలు భర్త అంటే అర్థం తెలిసినట్లేదు ఈయన గారికి. రాజుకాకి కళ్ళు తెరిచాడు. రాణి పిచ్చుక అయోమయంగా చూసింది. భరించేవాడిని భర్త అంటారని నాకు తెలుసు రాణి. అవునవును, చాలా బాగా తెలుసు. అందుకేగా మన పెళ్ళైనప్పటి నుంచి నా తిండిబోతుతనాన్ని భరిస్తున్నారు. అప్పుడే మాట మార్చేశావు. ఆడవారి మాటలకి అర్థాలు వేరని తమరికి తెలీదా? అది మనుషులకు కదా, మనంటే పక్షులకు వర్తిస్తుందా? వాళ్ళు భూలోకంలోనే ఉన్నారు, మనము భూలోకంలోనే ఉన్నాం. మానవ జాతి, పక్షి జాతి, ఏ జాతి అయితేనే ఎక్కడున్నా ఆడవాళ్ళు ఆడవాళ్లే. అబ్బా, మహా గొప్పగా సెలవిచ్చావు. కానీ కిచెన్లోకి వెళ్ళి చూడు. ఏముంది కిచెన్లో? తినబోతూ రుచులడిగినట్టు చూడబోతూ అడగడం ఎందుకు రాణి? వెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది అని భర్త రాజుకాకి చెప్పగానే భార్య రాణి పిచ్చుక సంతోషంగా కిచెన్లోకి వచ్చి చూసింది. ఒక పెద్ద గిన్నె కనబడింది. ఆతృతగా తెరిచి చూసింది. గిన్నె నిండా కమ్మని వాసన వస్తున్న పులిహోర కనిపించింది. అది చూసి తిండిపోతు పిచ్చుక చాలా సంతోషపడింది. రాజుకాకి వచ్చి, తినురాణి, నీ తిండిపోతు ఆకలి తీరుతుంది. రాణి పిచ్చుక మురిపెంగా తినడం మొదలుపెట్టింది. రాజుకాకి సంతోషపడుతుంది. తన ఇంటి కిటికీ నుంచి శశిపావురం బయటికి చూస్తుంటే బెడ్ మీదున్న భర్త వశీపావురం పిలుస్తుంది. నువ్వనుకున్నట్టు ఆ తిండిపోతు పిచ్చుక కాదు శశి. లేదు, ఖచ్చితంగా అదే. మనలో తిండిపోతుతనం ఉన్నది రాణికే. మనం పడుకున్న తర్వాత మన ఇంట్లోకొచ్చి మిగిలిన అన్నం, కూర, రొట్టెలతో పాటు ఫ్రిడ్జ్లో ఉన్న పళ్లను కూడా తినిపోతోంది. నువ్వు చెప్పినట్టుగా ఆ తిండిపోతు రాణి పిచ్చుకే అనుకుందాం. కాని ఇంతవరకు మన ఇంటికి రాలేదు కదా. నా మాట విను, రాణి పిచ్చుక కాదు. రాణి పిచ్చుక కాదన్నంత ఖచ్చితంగా చెప్తున్నారంటే మరొకరున్నారన్నమాట. ఎవరా మరొకరు చెప్పండి? బయటంత చలిగా ఉంది, ఇంట్లో నువ్వేమో ఇంత వేడిగా ఉన్నావు. ఇప్పుడు నేనేం చేయాల్సి? నన్ను డిస్టర్బ్ చేయకుండా పడుకోండి అని చెప్పగానే వశీపావురం ఏం మాట్లాడకుండా పడుకుంటాడు. రాణి పిచ్చుక కమ్మని పులిహోర కడుపు నిండుగా తిని ఎంతో ఆనందంగా బెడ్ దగ్గరికొచ్చింది. ఈరోజు రాత్రికి ఎవరింటికి వెళ్లాల్సిన పని లేదు కదా రాణి? లేదండి, ఇంత కమ్మని పులిహోర ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఒక గుడి దగ్గర ప్రసాదం పంచుతుంటే వెళ్ళాను. మనది చాలా పెద్ద కుటుంబం అని చెప్పాను. పెద్ద గిన్నెలో పెట్టించారు. ఆ రోజు ఇలాగే తీసుకొస్తారా? కడుపు నిండింది కదా రాణి, ఇక పడుకో. నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. రోజు ఎలా సాధ్యం అవుతుంది రాణి? ఈ రోజుకి మనం అదృష్టం బావుందనుకోవాలి. ఇక పడుకో. రాణి పిచ్చుక కడుపు నిండిన సంతోషంతో ఏం మాట్లాడకుండా హాయిగా పడుకుంది. అది చూసి రాజుకాకి కూడా పడుకున్నాడు. శశిపావురం మాత్రం కిటికీ దగ్గర ఉండి బయటికలా చూస్తూనే ఉంది. సమయం అలా గడుస్తూ ఉంటుంది. తెల్లారింది. రాజుకాకి ఇంటి ముందు కట్టెల పొయ్యి మీద పెద్ద గిన్నె పెట్టి వంటలు చేస్తూ ఉంటాడు. అది చూసి రాణి పిచ్చుక మురిపెంగా, నేనంటే మీకెంత ప్రేమ ఉందండి? అందుకే కదా నా శక్తికి మించి నీ తిండిపోతూ ఆకలిని తీర్చే ప్రయత్నం చేస్తున్నాను. చేయండి, కమ్మని వాసన వచ్చేలా, నోటికి కొత్త రుచి తగిలేలా చేయండి. అప్పుడు నాకు తిన్న ఫీలింగ్ వస్తుంది. అలాగే చేస్తానులే. ఇంతలో నువ్వు అలా షికారుకెళ్ళిరా రాణి అని రాజుకాకి చెప్పగానే రాణి పిచ్చుక సంబరంగా షికారు చేయడానికి వెళ్ళింది. ఒక చెట్టు దగ్గర మీనాచిలుక, శశిపావురం రాత్రి వాళ్ల ఇళ్లల్లో ఎలాంటి ఫుడ్ దొంగతనం జరగలేదని, ఎలా సర్దిపెట్టిన వంట సామాన్లు అలాగే ఉన్నాయని మాట్లాడుకుంటూ ఉంటాయి. ఓహో, నేనొక్కరోజు రాత్రి తినడానికి వెళ్ళనందుకు వీళ్ళింత సంతోషంగా మాట్లాడుకుంటున్నారు. అదే నేను తినడానికి వెళ్ళిన రోజున చాలా బాగా తిట్టుకునుంటారే. వాళ్ల ఇళ్లల్లో రాత్రిపూట ఫుడ్ మాయించేస్తుంది నేనే అని చెప్తాను. అర్థం చేసుకుంటే బావుంటుంది, లేదంటే నా వీపు పగులుతుంది అనుకుంటూ మీనాచిలుక, శశిపావురం మాట్లాడుకుంటున్న మాటలు వింటూ ఉంటుంది. తన తిండిపోతు ఆకలి వల్ల ఆ అడవిలో ఉంటున్న ప్రతి కుటుంబం ఎంత బాధపడుతుందో అర్థమవుతుంది. ఏదేమైనా నా తిండిపోతుతనాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇదే ఇబ్బంది రోజురోజుకి పడలేక ఏదో ఒక రోజున కొట్టినా కొడతారు. అప్పుడు బాధపడటం కంటే మొదట్లోనే కొంచెం కొంచెం తగ్గించుకుంటూ మంచిగా బుద్ధిగా ఉండటం ఉత్తమం.
అనుకుని అక్కడి నుంచి బయలుదేరి ఇంటికొచ్చింది. వంట చేసిన రాజుకాకి రాణి పిచ్చుక కోసం పెద్ద అరిటాకు వేసి వంటలన్నీ పెట్టాడు. రా రాణి, వచ్చి తిను. అంత తినలేను, కొంచెం తీసేయండి అని భార్య రాణి పిచ్చుక చెప్పిన మాట విని భర్త రాజుకాకి ఆశ్చర్యపోయాడు. ఎందుకంత ఆశ్చర్యపోతున్నారు? ఎప్పుడు ఫుడ్ పెట్టినా ఇంకా పెట్టమని అడిగేదానివి, ఈరోజు మాత్రం కొంచెం తీయమంటున్నావు. ఆశ్చర్యపోకుండా ఎలా ఉండగలను రాణి? నా తిండిపోతే ఆకలిని తట్టుకోలేక అందరూ పడుకున్న తర్వాత వాళ్ల ఇళ్లల్లోకి వెళ్ళి వాళ్ల పుట్టు మొత్తం తినడంతో వాళ్ళెంతగా బాధపడుతున్నారో అర్థమైంది. అయితే తినడం మానేస్తావా రాణి? ఒకేసారి మానేయంలే, రోజు కొంచెం కొంచెం తినడం తగ్గించుకుంటూ వస్తాను. అలా ఏదో ఒక రోజు నా తిండిపోతు ఆకలిని పూర్తిగా తగ్గించుకుంటాను. మీలాగే మామూలుగా తినేలా అలవాటు చేసుకుంటానులే. రాజుగాకి సంతోషంగా, చాలా సంతోషంగా ఉంది రాణి, ఇప్పుడు తిను. కొంచెం ఫుడ్ తీయండి. రాజుకాకి కొంచెం ఫుడ్ తీశాడు. రాణి పిచ్చుక ఆ ఫుడ్ని సంతోషంగా తింటూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. చెప్పినట్టుగానే రాణి పిచ్చుక రోజు రోజుకి కొంచెం కొంచెం ఫుడ్ తినడం తగ్గించుకుంటూ ఉంటుంది. కొన్నాళ్లకి మామూలుగా తినడం అలవాటు చేసుకుంది. రాణి పిచ్చుక రాజుకాకి చక్కగా కాపురం చేసుకుంది.